హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబర్స్ వస్తలేరా ఫ్రెండ్స్? ప్లీజ్ నా ఛానల్కి విజిట్ అయ్యి నా వీడియోస్ చూసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదైతే నా వెడ్నెస్డే లాగ్. మేము వెడ్నెస్డే రోజు మ్యారేజ్కి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలది. సో మ్యారేజ్కి వెళ్ళొచ్చినాక నేను ఈ ఫొటోస్ తీసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ నాకు టైం లేదు. మా బావ చూసిరా ఎప్పుడు ఏదో ఒక జోక్ చేస్తూనే ఉంటాడు. మంచి ఒక స్టిల్ ఈ బావ అంటే అస్సలు ఇయ్యాడు. ఇదైతే మేము మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయినాం ఇంట్లో నుండి, ఎందుకంటే పెళ్ళి వచ్చేసి గజ్వెల్ ఉంది. ముహూర్తం కూడా 8 o'clock అని తొందరగా బయలుదేరినాం. ఈవెందో లేట్ అయిపోయింది. 8 o'clock అంటే మేము 9:30కి ఇంట్లో నుండి బయలుదేరినాం. అయితే మా చిన్నోడు ఏం చేశాడంటే, ఎప్పుడు కారు తీసినా కూడా డాడీ నేను కొద్దిసేపు నడుపుతా అంటాడు. చిన్నోడు ఏం కాదండి, 18 years ఉంటాడు. నడుపుతా అంటే సరేలే అనేసి కొంచెం దూరం ఇచ్చిండు మా ఆయన. ఎక్కువసేపు ఇవ్వలేదులేండి, ఒక 10-15 minutes నడిపిండు అంతే. వీడియోకి హాయ్ చెప్పు బావా అంటే నమస్కారము దండాలు ఏవో చెప్తుండు. నవ్విస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి వేస్తూనే ఉంటాడు. ఇంకా మీకు నేను ఒకసారి మా ఆయనతో మీకు వీడియో చేసి చూపిస్తాను. ఎంత ఫన్ ఉంటుందంటే అసలు మా ఆయన ఉంటైతే నవ్వి 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 చచ్చిపోతా నేను. అట్లుంటాడు. సారంగియో అని పెట్టాలంట. అట్లా పెట్టిండు. అసలు యాక్చువల్గా అది ఏంటిదో ఒకటి తెలియదు, వీడియోలు చూసి అట్లా పెట్టిట్టు. తర్వాత నేనంటే ఇంకా మా పిల్లలు ఒకటే నవ్వుతారు, మీరు మీ వీడియోస్ ఏందో ఏమో అని అంటారు మా పిల్లలు. ఇంకా నేను వాళ్ళని తిడుతున్నమాట. మేము మంచిగా నవ్వుకుంటుంటే మీకు కొంచెం బాగా ఇదవుతుందా, ఎందుకు అట్లా అంటారు అది ఇది అని అంటున్నాను నేను. ఇంకా ఇంపార్టెంట్ ఏదో ముచ్చట్లా మునిగిపోతాం. మేమిద్దరం ఉన్నామంటే ఏదో డిస్కషన్ పెట్టుకుంటూనే ఉంటాము, మామూలుగా మాట్లాడుకుంటూనే ఉంటాము. తర్వాత ఇంకా స్టీరింగ్ మా ఆయన తీసుకుంటూ ఇంక వాళ్ళిద్దరు వెనకకి వెళ్ళిపోయారు అనమాట. డ్రైవింగ్ మా ఆయన చేస్తే మాత్రం కంపల్సరీ నేనే కూర్చుంటా. ఆ సీటు వేరే వాళ్ళకి ఎవ్వరికి. మా పాపకి నాకు ఎప్పుడు లొల్లు అవుతుంది అనమాట దాని గురించి. డాడీ దగ్గర నేను కూర్చుంటా అని ఇద్దరం టామ్ అండ్ జెర్రీ లెక్క అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే పూలు కొనిచ్చిండు. ఆ పూలు పెట్టుకునేసరికి జుట్టు కొంచెం లేచినట్టుంది, అందుకని సెట్ చేసుకుంటున్నా. స్టీరింగ్ డ్రైవింగ్ చేస్తుంటే చూపిస్తుంటే, అరే నేను బెల్ట్ పెట్టుకోలే, ఎందుకు చూపిస్తున్నావు, బెల్ట్ పెట్టుకుంటావు మర్చిపోయినా అని పెట్టుకున్నాను. అయితే అప్పుడు పెట్టుకో బావా పెట్టుకో అని అంటున్నమాట. సో అట్లా మంచిగా జాలీగా ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్తాము. మ్యాక్సిమం 1 monthకి ఒకసారి ఖచ్చితంగా వెళ్తాము. వెళ్ళినప్పుడు మాత్రం మంచి ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము. పెద్ద లాంగ్ టూర్లు ఏమి వెళ్ళామండి. దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము. డిసప్పాయింటెడ్గా అట్లా ఏమి ఉండము. మా హస్బెండ్తో పోతే అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. మస్తు జోవియల్గా ఉంటాడు, మస్తు నవ్విస్తాడు. ఆడంటున్నా లాంగ్ జర్నీ పోతున్నాం నేను ఫ్రెండ్స్ అని చెప్తుంటే మా ఆయన అవును ఫ్రెండ్స్ అంటుండు. దానికి నవ్వు వస్తుంది నాకు. మా ఆయన పక్కన ఉంటే నాకు వీడియో తీయాలంటే ఎందుకో భయం వేస్తుంది. మస్తు కామెడీ చేస్తాడు, నన్ను ఏమన్నా ఎక్కిరిస్తాడేమో అని మస్తు భయం వేస్తాడు. అక్కడికి నన్ను ఏదో ఒకటి అంటనే ఉంటాడు. పిచ్చి సిగ్గు అవుతుంది, భయం వేస్తుంది. ఇక మా పిల్లల్ని చూపిద్దామంటే అసలు మా పిల్లలు అయితే అస్సలు వీడియోలోకి రారండి. అవి ఎట్లా సెల్లులు అడ్డు పెట్టుకుంటారు చూసి అస్సలు రానియరు, అస్సలు రారు. నేను చూపియక అని వాడంటాడు, మా పాప అంటది. కానీ వాళ్ళు మాత్రం స్నాప్లా ఎన్ని స్టిల్స్ పెట్టి ఎన్ని ఫోటోలు పెట్టుకోరు తెలుసా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మన వీడియోలో మనం చూపించద్దు అంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళ స్నాప్లలో బొచ్చడి పెట్టుకోవచ్చు, అట్లా ప్రాబ్లం లేదు. అట్లా చేస్తారు పిల్లలతో, అట్లుంటుంది. నాకేమో మా పిల్లల్ని చూపించాలని చాలా ఉంటుంది, కానీ అస్సలు రారు వీడియోలకి. కానీ ఇక పోతుంటే ఆ విలేజ్లు అన్నీ కనిపిస్తుంటే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. అట్లా ఎడ్లతో దున్నుతుంటే భలే అనిపించింది, అందుకే క్యాప్చర్ చేసిన. నాకు వ్యవసాయ భూమి అంటే చాలా ఇష్టం, కానీ వ్యవసాయం చేయడము అంటే కొంచెం టాస్కే. అది కూడా ఇష్టమే, కానీ నాకు రాదు. కానీ మంచిగా అనిపిస్తుంది ఆ వ్యవసాయం భూమి ఉన్నోళ్ళ పనులు, వాళ్ళ డే రొటీన్. రోజు బాయికాడికి పోవడము, పనులు చేసుకోవడము, ఆ చెట్లలోనే అన్నం తినడము భలే అనిపిస్తుంది అసలు. అంటే మనిషికి ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా పని మీద పడితే మర్చిపోతాం మనము. అట్లా అనిపిస్తుంది. నాకు కూడా వ్యవసాయ భూమి ఉండాలి అని చాలా ఇష్టం, ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మా మమ్మీ వాళ్ళకి లేదు, మా అత్తమామ వాళ్ళకి కూడా లేదండి. వ్యవసాయ భూమి లేదు మాకు. ఓన్లీ ప్లాట్స్, ఇట్లా కమర్షియల్ ప్లాట్స్ అట్లా ఉన్నాయి. వ్యవసాయ భూమి అయితే మాకు లేదు.
ఇంకో ఇది అసలు ఈ ఈ టవర్ భలే ఉంటుంది. చాలా చాలా రోజుల్లో అంటే ఎప్పుడు పోయినా చూస్తా. అది భలే ఉంటుందండి అసలు టవర్ లెక్క ఉంటుంది. చాలా పొడుగుగా సన్నగా ఉంటుంది. అది క్యాప్చర్ చేద్దామంటే నాకు కార్లోనే రాలేదు. ఎంత ట్రై చేసినా అస్సలు కాలేదు. కానీ క్లైమేట్ అయితే ఏముంది తెలుసా, మస్తు చల్లగా ఉంది. కానీ చల్లగా ఉంది కానీ అది ఫ్యాన్ లేకపోతే మాత్రం అదో టైప్ ఉడకపోతే లెక్క ఉంది. కానీ వర్షాలు అయితే లేవు ఫ్రెండ్స్. అసలు వర్షాలు పడితే బాగుండు. అట్లా వ్యవసాయం చేసుకునేటోళ్ళకు వర్షాలు లేకపోతే ఎంత బాధ కదా పాపం. నీళ్ళు ఎంత అవసరం వాళ్ళకు. కానీ ఈసారి అయితే అసలు ఎవరి దగ్గర కూడా వర్షాలే లేవంటున్నారు. ఒక్క వర్షం పడతలేదు. కానీ దేవుడు ఎందుకు అట్లా చేస్తుండేమో అర్థమవుతలేపో. ఈ సంవత్సరం అసలు కాలమే అయిపోతుంది కానీ వర్షాలు అయితే ఎక్కడ లేవు. కానీ చూడడానికి మాత్రం వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మధ్య మధ్యలో ఊర్లు తలుగుతున్నాయి. మళ్ళీ మధ్య మధ్యలో వ్యవసాయ భూములు కనిపిస్తున్నాయి. ఇక ఇది కొండపోచమ్మ టెంపుల్కి వెళ్ళే దారి. ఇది ఆర్చ్ అనమాట. కొమరల్లి దగ్గర ఉంటుంది కదా కొండపోచమ్మ టెంపుల్. అది ఎంతమందికి తెలుసు. మేమైతే మ్యాక్సిమం వెళ్తూనే ఉంటాం. ఆ రూట్లో వెళ్ళామంటే ఖచ్చితంగా వెళ్తూనే ఉంటాము. కానీ కొమరల్లి వెళ్దాం అనుకున్నాం కానీ కొమరల్లి వెళ్ళే టైం లేదు. అప్పటికే పెళ్ళి లేట్ అయిపోతుందేమో అనుకొని తొందరగా పోయినాము. ఇవి చూడడానికి గొర్రెలు, గ్రీనరీ, ఇంకా వర్షం పడుంటే ఇంకా బాగుంటుండే కదా. ఆ గుట్టలు అంటే మనం సిటీలో ఉంటాం కదా, ఒకటేసారి అట్లాంటి అట్మాస్ఫియర్కి పోతే భలే అనిపిస్తుంది. మైండ్ అంతా ప్లెజెంట్గా ఉంటుంది. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా మర్చిపోతాం కదా, మంచిగా అనిపిస్తుంది. ఆ పచ్చని చెట్లు, ఆ గుట్టల మీద పచ్చని చెట్లు, గ్రీనరీ, మళ్ళీ దీనికి తగ్గట్టు అట్మాస్ఫియర్ కూడా భలే ఉంది. అసలు ఎండ లేదు, వర్షం లేదు, మంచిగా ప్లెజెంట్గా ఉంది. భలే ఉంది. చాలా బాగా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం. మంచిగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడే టిఫిన్ చేసినాం. నేను ఇంట్లో అయితే అసలు ఏం చేయలేదు ఫ్రెండ్స్. అసలు టీ కూడా పెట్టలేదు. డైరెక్ట్ స్నానాలు చేసేసుకొని రెడీ అయిపోయి కార్ ఎక్కేసినాం. ఇక తర్వాత మా బావ మళ్ళీ ఇచ్చిండు మా బన్నీకి 10 minutes. డాడీ ఒక 10 minutes అంటే ఇచ్చిండు. నాకైతే వాడు కార్ నడిపితే మస్తు భయం అవుతుంది ఫ్రెండ్స్. కానీ బాగానే నడుపుతాడు. కానీ ఎందుకో మస్తు టెన్షన్ అవుతుంది. వాడు నడిపిన 10-15 minutes అయినా సరే ఇట్లా గజగజ అనిపిస్తుంది. మా ఆయననేమో ఎంజాయ్ చేస్తుంటాడు. నేను భయపడుతుంటే మస్తు ఎంజాయ్ చేస్తాడు. ఏమవుతుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, వాడు మంచిగానే నడుపుతుంది కదా అంటాడు. కానీ ఏమో చెప్పలేము కదా ఫ్రెండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమన్నా జరగవచ్చు. కానీ మా వాడు అట్లా ఏం చేయడు. మస్తు సూపర్ డ్రైవింగ్ చేస్తాడు. ఆన్ రోడ్ కూడా మంచిగా నడుపుతాడు. కానీ ఇంకా ఎందుకు రిస్క్ ఎందుకు అన్నట్టు నేను ఇవ్వద్దని చెప్తా. ఎక్కువసేపు ఏమి ఇవ్వం ఫ్రెండ్స్. ఓన్లీ ఒక 10 minutes 15 minutes తీసుకుంటాడు అంతే. అదొక వానికి ఒక ప్యాషన్ అనమాట. అదేంది స్నాప్స్లో దిగడానికి, స్నాప్స్లో ఫొటోస్ పెట్టుకోవడానికి దిగుతాడు అంతే. తిడుతున్నాడు చూడు, వద్దు బావా తీసుకో అంటే, ఏమవుతుంది నీకు, మంచిగా నడుపుతుంది కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, అది అని తిడుతున్నావు. నాకేమో మస్తు పిచ్చ భయం అవుతుంది. ఎందుకంటే అది ఊరు, ఎవరికి ఏమైనా కూడా మొత్తం ఊరంతా వస్తుంది. మనమేమో అన్నోన్ పర్సన్స్. ఊరోళ్ళు ఎట్లుంటారు ఫ్రెండ్స్, ఒక్కరికి ఏమైనా అయింది అనుకో 10 మంది ఉరికొస్తారు. ఏం లేదు దాన్ని చిడిచిపెడతారని నా భయము. మా ఆయననేమో అస్సలు చెప్తుంటలేడు. ఇక పోతూనే ఉన్నాడు. ఇక సపరేట్గా వీళ్ళతో నోరుడు ఎందుకని నేను గమ్మున వీడియో తీసుకుంటున్నా. ఇది ఎందుకు క్యాప్చర్ చేసిన అంటే మీకు కూడా చూపించాలి కదా. అంటే నాలాక మదర్స్ చాలామంది ఉంటారు. ఆయననేమో మంచిగా ఎంజాయ్ చేస్తాడు, పాట పెట్టుకొని ఎంజాయ్ చేస్తుండే. నేనేమో భయపడుతుంటే ఎంజాయ్ చేస్తుండే. ఇక తర్వాత నాకు కూడా ఫేవరెట్ సాంగ్ పెట్టిరనమాట. ఇప్పుడు బాసింగ బలహాలే ఉంది సాంగ్, ఆ సాంగ్ పెట్టిరనమాట. ఇక నేను కూడా ఎంజాయ్ చేసిన. తర్వాత ఫోటో దిగిపోవా అంటే అది ఇట్లా ఏమంటారు బఫరింగ్ అవుతుందన్నమాట. బఫరింగ్ అవుతుందని ఆయన కూడా అట్లా చూపిస్తుండు. ఇంకా అట్ లాస్ట్ కొండపోచమ్మ గుడికి అయితే వచ్చేసినాము. మా పిల్లలకి మంచిగా ఒక వీడియో క్యాప్చర్ చేయండి, మేమిద్దరం ఇట్లా నడుచుకుంటూ పోతాం, స్లో మోషన్లో ఒక వీడియో తీసి మిన్ను అని చెప్పిన మా పాపకు. మా పాప అట్లా తీసింది. అస్సలు కోఆపరేటే చేయరండి. ఇంకా పోతుంటే పెళ్ళికి వెళ్ళి రిటర్న్ అవుతుంటే, ఇంకా పెళ్ళి దగ్గర నేను క్యాప్చర్ చేయలేదు. పెళ్ళికి వెళ్ళి రిటర్న్ అవుతుంటే అక్కడ కళ్ళు మంచిగా ఉంటుంది, ఊర్లలో కళ్ళు బాగుంటుంది కదా అనేసి మా హస్బెండ్, ఈయన మా మామయ్య మా చిన్నత్తమ్మ అయితే, మీరు స్ప్రైట్ గిట్లా ఏం తాగా అంటారు కదా, సరేనా కళ్ళు తీసుకుంటాం, కళ్ళు తాగుదురు రండి అని ఇట్లా అక్కడ కళ్ళు అమ్ముతుంటే అక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. అసలు ఎల్లమ్మ గుడి భలే ఉందండి, చల్లగా ఉంది. ఒక చెట్టు ఉంది, ఇటు సైడ్ వేప చెట్టు, ఇటు సైడ్ ఏమంటారు రాగి చెట్టు ఉంది. మంచి ప్లెజెంట్గా ఉండే. ఇంకా కళ్ళు తాగలే అక్కడ, కొద్దిగా తీసుకొని ఇంటికి వచ్చేసారు. ఈ ఇంటికి వచ్చేసినాక అయితే నేను ఇట్లా చిన్న చిన్న స్నాప్స్ తీసుకున్నా. ఇది నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.